మీరందరూ మాట్లాడమంటే నేను మాట్లాడతా. జేఏసీ నాయకులు వెంకటరావు గారు, టీఆర్ఎస్ నాయకులు, ఇంకా జేఏసీకి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నాయకులందరూ కూడా వేదిక మీదకి రావాలి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు 11 రోజులుగా తెలంగాణ పోరు యాత్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు అంబార్పేట శాసనసభ్యులు జి కిషన్ రెడ్డి గారు ఇవాళ 11 రోజులుగా ఈ యాత్ర కొనసాగుతా ఉన్నది. వివిధ జిల్లాల నుంచి 11వ రోజు ఇవాళ పెద్దపల్లి పట్టణంకు వచ్చిన ఈ సందర్భంగా మీరు స్వాగతించడం మీ అందరికీ పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, వేదికపై నుంచి చాలా మంది పెద్దలు, భారతీయ జనతా పార్టీ, జేఏసీ, ఇతర పక్ష రాజకీయ పార్టీలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిగతా పెద్దలు, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ తెలంగాణ ఉద్యమం అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన అందరికీ ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న వాళ్ళందరికీ రేపచ్చే మాపచ్చే అని చెప్పి చూసుకుంటూ ఇవాళ కళ్ళల్లో ఒత్తులే చూసుకుంటే కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి వాళ్ళు నోళ్ళు మూగవేనే అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇంకా ఎన్నిసార్లు ఈ పెద్దపల్లి జెండా చౌరస్తాలో మనం సమావేశాలు పెట్టుకున్నాం, ఎన్నిసార్లు ఇలాంటి యొక్క యాత్రలు నిర్వహించుకున్నాం. ఈ ప్రజాస్వామ్యం ఎటువతా ఉన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ మనం అందరం ఇలా మేమందరం 2004 వరకు నేను ఇక్కడ ఎమ్మెల్యేను. 2004 వరకు ఎమ్మెల్యేగా ఎట్లున్నా మీరందరూ కోరుకొని ఓటేస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఇవాళ నేను ఎమ్మెల్యేను కాదు, మాజీ ఎమ్మెల్యేను. ఇంకో అతను ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఆయన ఎందుకు ఎమ్మెల్యే గెలిచిండు? మెజార్టీ ప్రజలు కోరుకున్నారు కాబట్టి, ఓట్లు వేసిండు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారు. ఎంపీలు ఎవరికి ఎంపీగా ఉన్నారు? మెజార్టీ ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఎంపీగా ఉన్నారు. మరి అలాంటి మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు ఎన్నికైనటువంటి చట్టసభల్లో కూర్చున్నటువంటి మన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మన ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు, వీళ్ళందరూ శాసనసభలో పార్లమెంట్లో ఉండి మెజార్టీ ప్రజలు కోరుకుంటున్న తెలంగాణ ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మనం కోరుకుంటే మనం ఓట్లు వేస్తే మీరు ఢిల్లీలో పోతారు, రాజ్యం వెళ్తారు, మీరు హైదరాబాద్లో పోయి రాజ్యం వెళ్తారు. కానీ మేము కోరుకుంటే మాత్రం తెలంగాణ ఇవ్వరా? మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు మీద సోదరుడు వివేక్ గాని నిన్న పోయి ఈ ప్రాంతం నుంచి ఎంపికైన ఎంపీలంతా ఎక్కడికేరు? వీళ్ళందరూ సమ్మక్క దగ్గరికి. సమ్మక్క దగ్గరికి ఎందుకు పోతాం మనం? సమ్మక్క ఏంటిది? సమ్మక్క ఎందుకు దేవత అయింది? సమ్మక్క సారలమ్మ సామ్రాజ్యవాదు నీడలను, వాళ్ళ యొక్క పెత్తందారి తనాలను వేదోచితంగా ఎదిరించి పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి సమ్మక్క సారలమ్మక్క దేవుడు అని చెప్తున్నారు. సోనియా గాంధీ మోసేతు నీళ్ళైన వాళ్ళు అక్కడికి పోయి సమ్మక్క వేషం కట్టుకుంటే ఆ సమ్మక్క మీదుండి ఈడు ఈ సమ్మక్క దేవుళ్ళు మొక్కటోళ్ళకి ఎవరికి ఆశీర్వాదం ఏదని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నా. సిగ్గు శరముంటే నేను పెద్దపల్లి నుంచి మాట్లాడుతూ ఉన్నా. మీరు నిన్న పోయి సమ్మక్క గారికి ఏనారు? ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎంపీలందరూ సమ్మక్క పూజలు చేసి టోపీలు పెట్టుకొని పూలదండలు వేసుకొని ఉన్నారే. ఆ వీర పౌరుషం మాత, ఆ మాతలోని పౌరుషం మీ లోపల ఏమన్నా ఎక్కుంటే వెంటనే తెలంగాణ కొరకు సోనియా గాంధీ నిలదీయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. సోనియా గాంధీ నిలదీయాలంటే ఇక మన లొల్లెక్కైతే కిషన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. మా కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రథం కట్టుకొని పోరు యాత్ర పేరుతో ఊరూరు తిరుగుతుంటే ఇక వాళ్ళకి ఇక్కడ ఒకవేళ దడదడ కొడుతుంది. పెద్దపల్లికైనా ఎక్కడికైనా వేలాది మంది తెలంగాణ వాదులు, తెలంగాణకు సంబంధించిన కోరుకునేటువంటి ప్రజా సంఘాలందరూ కూడా స్వాగతించి ఉద్యమిస్తా ఉన్నారంటారు. ఇక వీళ్ళు ఇక కుదరదురా, మనం ఏదో ఒక నాటకం ఆడకపోతే కుదరదని చెప్పి అందరు హైదరాబాద్ నుంచి ఇక మేము సోనియమ్మని కలుస్తామని చెప్పి కదర్ బట్టలు తొట్టుకొని మళ్ళీ ఢిల్లీకి ఎక్కుతాం, విమానం దిగుతాం. అక్కడ మన పాపం విలేకరులు నాకు ఏపీ భవన్లు పోతే మన మిత్రుడు ఉండడం ఆయన అన్న, ఈ కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ దగ్గరకు పోయేటప్పుడు జనపదకు పోయేటప్పుడు మంచి సెంట్లు కొట్టుకుంటా ఉన్నారు. పోంగా గమగమ వాసన వస్తుంది, సెంట్ ఎక్కడున్నావా అని అడుగుదాం అనుకుంటున్నాం. మళ్ళా వాపసత్తు పోతా ఉన్నారు.
మళ్ళీ వచ్చినాక ఏదైనా చెప్తారని మేము తయారు కావాలి కాసుకొని కూర్చుంటున్నాం. కానీ వచ్చేటప్పుడు ఎవరి ముఖమైనా వాడిపోతున్నది. ఈ సెంట్ల వాసన పోయి మొత్తు వాసన వస్తుందని అంటారు. ఎందుకత్తుంది తమ్మి, ఎందుకత్తుందయ్యా బాబు ఈ మొత్తు వాసన అంటే సోనియా గాంధీ ముందట మాట్లాడే ధైర్యం లేక ఉత్సవం పోసుకుంటారు వీళ్ళందరికీ అక్కడికి పోయి చెప్పి లాగు కట్టుకుంటుందని ఆ రకంగా చెప్తా ఉన్నారు. ఇలాంటి మూర్ఖులను ఎన్నుకున్న మనందరం తల దించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి బలహీనమైనటువంటి రాజకీయ వ్యవస్థను మనం ఎక్కడ చూడలేదని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మన తెలుగుదే బాబు ఒక్క నిమిషం కొట్టారం తెలుగుదేశం వాళ్ళు ఓ రథం కట్టుకున్నారు. ఆయన జోలుకోకుండా ఏ బాబు మీరు ఏమనుకున్నారు? తెలుగుదేశం వాళ్ళు రథం కట్టుకున్నారు. వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు. మెల్లమెల్లగా రథాలు వేరాయి. ఈ తెలంగాణ ప్రింట్ పోయింది. చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే మా పెద్దపల్లి నుంచి కూడా కొంతమంది పాపం దారి తప్పిన తమ్ముళ్ళు కూడా వేరే వచ్చాడు. పోయినాక ఇలా కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చిండు, రథయాత్ర కట్టుకొని వచ్చిండు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఇక్కడ పోలీసు వాళ్ళు పాపం ఏమైనా తొక్కిలాటలు అవుతుందో లేకపోతే ఓనుకోలు దొప్పుకుంటారో అని చెప్పి మా పోలీసు అధికారులు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అయితే వేలాది మంది పోలీసులు చుట్టూ భద్రతలు పెట్టి ఎవరినంటే మనవాడు మన బాంబాయిలో కాల్చిన చూడు కసబ్, ఆ కసబును ఎప్పుడన్నా కోర్టుకు తీసుకొస్తే 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అంత పెద్ద పోలీసులను పెట్టి తీసుకొస్తారు. వాడు దేశద్రోహి. ఈ దేశాన్ని ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని సర్వనాశనం చేయాలని, దేశం మీద దండెత్తాలని, ఈ భారతదేశాన్ని కబలించాలనేటువంటి కుయుక్తులకు ఒక తీవ్రమైనటువంటి కసబుకు ఎంతైతే బందోబస్తు పెడతా ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు అయితే ఏం పెట్టారు? అంత బందోబస్తు పెట్టి పోలీసుల మధ్యలో వచ్చారు. మీది కూడా బతికేనా? ఎందుకు దొంగల లెక్క తిరగవలసి వస్తా ఉన్నది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులు, ప్రజల యొక్క స్వేచ్ఛను, ప్రజల యొక్క ఆకాంక్షలను మీరు కాదని, ప్రజల యొక్క అభిప్రాయానికి కాదని వ్యతిరేకంగా ఉండి ఇలా ప్రజలు మీరు స్వాగతించరు, రాళ్ళు బట్టి కొడతారని అనుకుంటే ఆ ప్రజలను ఇలా కట్టడి చేయడం కొరకు పోలీసుల మధ్యలో వచ్చి నేను కూడా పోయొచ్చినా అని ఏం చేస్తారా అంటే ఎందుకంటే దాసర్లు భాగవతం పడేదట. దాసర్లు భాగవతం పడితే వాడు పాట వచ్చినోడు రాజేశం కట్టిండు, ఇంకో పాట వచ్చినోడు ప్రధానేశం కట్టిండు. ఇక పాపం ఎంత కూడా రాడు సంచులు మోస్తాడు ఉంటాడు. ఇక వాడు ఎప్పుడో సారి వంతుకు దాసరి కాలాడియపోతే వీడు గుచ్చం తక్కువ పెడతాడని ఈ వంతుకు దాసరి కాలాడు ఇచ్చినోడు వచ్చినట్టు నేను కూడా తెలంగాణకు వచ్చినట్టు అనిపించేది. అందుకొరకు ఈ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అంటే కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు. ఇక వాళ్ళు ఎందుకు వస్తున్నారో మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తాడు. వాళ్ళు వచ్చినాడు పాపం ఈ ఆడోళ్ళకి తిప్పలవుతున్నది. ఈ పోలీసు వాళ్ళు చెప్పులున్న నొక్కలు లోపలికి రానిత్తలేరు. ఎందుకు రానిత్తలేరో ఇక కథంతా ఆయన చెప్తాడు. తర్వాత ఆ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ రకంగా ప్రజల అభిప్రాయాలయో ఆ అభిప్రాయాలకు అనుగుణంగా చూడండి. ఎంతమంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పెద్దపల్లి ప్రాంతంలో రంగాపూర్ కానీ ఇంకా రంగపల్లి కానీ మిగతా దగ్గర నుంచి వెళ్ళి మన